హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ టెక్స్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెలెక్ట్ చేసుకుందాం క్యాన్వాలో. తర్వాత ఇలా డిస్ప్లే అవుతుంది కదా, ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మనం ఒక బ్లాంక్ తీసుకున్నాక కొన్ని ఇమేజెస్ ఇలా ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సేమ్ అదే మనం కేటగిరీ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకొని పైన ఫ్రేమ్స్ అని టైప్ చేద్దాం. ఫ్రేమ్స్ అని టైప్ చేయగానే కొన్ని ఫ్రేమ్స్ అయితే వస్తాయి. అందులో మనం లెటర్స్ ఆల్ఫాబెట్స్ అయితే తీసుకోవాలి. మనం సిల్వర్ కలర్ ఇట్లా ఆల్ఫాబెట్స్ అయితే తీసుకోవాలి ఫ్రేమ్స్ నుంచి. మీరు ఏ ఆల్ఫా నేమ్ తోటైనా తీసుకోండి. నేమ్ అయితే తీసుకోవాలి ఫస్ట్. నేనైతే సిల్వర్ అని తీసుకుంటున్నా. మీరైతే ఇక మీ నేమ్స్ తోటైనా ఇంకా ఏదైనా కంపెనీ తోటైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆల్ సెలెక్ట్ చేస్తే గ్రూప్ అవుతుంది అనమాట. అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి నేమ్స్. సేమ్ ఆర్డర్లో సెట్ చేసుకోవాలన్నమాట నేమ్ని. సో ఆర్డర్లో మనం సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ సేమ్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్స్ అయితే కలర్ చేంజ్ చేసుకోవాలి. మీ ఇష్టం ఏ కలర్ అంటే ఆ సూటబుల్ కలర్ ఇచ్చేస్తే అయిపోతుంది. మీ ఇష్టం వచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అయినా మళ్ళీ రిమూవ్ చేస్తాం కదా. ఎలిమెంట్స్లోకి వెళ్ళినాక ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సిల్వర్ కలర్ బ్యాక్గ్రౌండ్ అని కొడితే బ్యాక్గ్రౌండ్స్ అండ్ టెంప్లెట్స్ ఇట్లా మామూలుగా వస్తాయి అన్నమాట. వ్యూ ఆల్ అని మీరు క్లిక్ చేసి ఇలా సిల్వర్ అన్ని కలర్స్ అన్నీ వస్తాయి. సేమ్ మనకు సిల్వర్ ఒక పేపర్ అట్లా ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్ కలర్ది. సేమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. ఆ ఫ్రేమ్స్ పైన వెళ్ళి డ్రాగ్ డ్రాప్ చేస్తే సిల్వర్ కలర్ వస్తాయి. ఇప్పుడు ఇలా అనమాట. సేమ్ అంతే యాస్టీస్. సిల్వర్ కలర్ ట్యాప్ చేస్తే మొత్తం అన్నిటికీ సేమ్ అంతే డ్రాగ్ అండ్ డ్రాప్. ఆల్ లెటర్స్కి సేమ్, ఫ్రేమ్స్కి సేమ్ ఇట్లా ఇవ్వాలన్నమాట. సో మీకు నచ్చిన నేమ్ని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఒక కంపెనీ నేమ్ తోటి, బ్రాండ్ నేమ్ తోటి సేమ్ ఇలా లోగో కూడా క్రియేట్ చేస్తుంది సిల్వర్ కలర్ తోటి. సో ఈ కలర్ అంతా నాకు సూటబుల్ కాలేదు, టెస్ట్ సెట్ కాలేదు. నేను వేరే కలర్స్ చూస్ చేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సో మీరు కూడా ఇలాగే డిజైన్ ప్రాక్టీస్ చేయండి. సేమ్ సింపుల్గా ఈజీ స్టెప్స్ తోటి క్రియేట్ అయిపోతుంది. సో ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రాలేదు, కొంచెం చిన్నగా ఉంది చూడండి. సిల్వర్. సో గాయ్స్, సో నెక్స్ట్ యాడ్ న్యూ పేజ్ పైన క్లిక్ చేసుకుందాం. సేమ్ అంతే. మళ్ళీ ఫ్రేమ్స్కి వెళ్ళి గోల్డెన్ కలర్ అని సెలెక్ట్ చేసుకుందాం. అంటే గోల్డ్ అది ఆల్ఫాబెట్స్ సెలెక్ట్ చేసుకొని సేమ్ యాస్టిక్ మనం సిల్వర్ దానికి ఎలా చేసామో అలానే సేమ్ యాస్టిక్ చేయాలన్నమాట. ఫ్రేమ్స్ తీసుకుందాం, ఆల్ఫాబెట్స్ తీసుకుందాం. GOLD గోల్డెన్ సెలెక్ట్ చేసి ఆల్ సెలెక్ట్ చేసేద్దాం. ఆల్ సెలెక్ట్ చేసి అన్ని ఈక్వల్ సైజులో సెట్ చేసుకొని అండ్ ఆర్డర్లో పెట్టేద్దాం. ఆర్డర్లో సెలెక్ట్ చేసి ఆర్డర్లో చేస్తే అయిపోతుంది సింపుల్గా. దీనికి అదే సేమ్ మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసిన ఎలిమెంట్స్లోకి వెళ్ళి గోల్డెన్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని టైప్ చేస్తే
సేమ్ అంతే వస్తుంది. సో ఇట్లా ఇలాగే సేమ్ కలర్స్ వస్తుంది కదా. అయితే అంత వర్కౌట్ కాదు అనుకుంటున్నాం. సరే వర్కౌట్ కాలే, కట్ అవుతుంది కింద. సేమ్ యాస్టేజ్ సేమ్ ఆడ కింద మళ్ళీ ట్యాప్ చేద్దాం, ఇది రిమూవ్ చేసి. సో ఇలా వస్తుంది గోల్డెన్ కలర్. సేమ్ ఇది రిమూవ్ చేసి ఇట్లా యాడ్ చేద్దాం. జీ రో సేమ్. సో మ్యాసేజ్ చూడండి, సేమ్ సింపుల్గా అయిపోయింది. సో మీరు కూడా ఇలానే క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేసి సింపుల్గా 5 minutesలో అయిపోతుంది. సేమ్ కలర్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ టెక్స్ట్ చూడండి. ఇది లో కూడా క్రియేట్ చేసి దీని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి లో కూడా సెట్ చేసుకోవచ్చు మనం. మామూలుగా ఏమన్నా డిజైన్స్ ఉంటే యాడ్ కూడా చేసుకోవచ్చు. నేను కొన్ని అయితే యాడ్ చేసిన డిజైన్స్ బాగున్నాయి, మీరు కూడా క్రియేట్ చేసుకోండి. సో గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. అండ్ కంటిన్యూ వస్తూనే ఉంటుంది వీడియో, ఇలా ఎండింగ్ వరకు చూడండి. సో గైస్, మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది, మరెన్నో వీడియోస్ చేయాలని ఆతృత ఉంటుంది. సో గైస్, ఇలా సెట్ చేసుకోవచ్చు. ఎలిమెంట్స్లో కొన్ని ఏమైనా డిజైన్స్ ఉంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. బాయ్స్ గాయ్, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.